हाय फ्रेंड्स अंदरिकी नमस्कारम वेलकम टू मై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు మరమరాల మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను। దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, పుట్నాల పప్పు, వేయించిన పల్లీలు, కొద్దిగా ఆయిల్। వీటిని మనం రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకోవాల్సినటువంటి దాంట్లో ఫస్ట్ది మరమరాలు, వీటినే బొరుగులని కూడా అంటారు। సో వీటిని శుభ్రంగా మనం ఉంచుకోవాలి ఫస్ట్। తర్వాత మనం ఒక పొయ్యి మీద బాండ్లీ పెట్టుకొని అందులోనికి పోపుకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి। సో ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోనికి నేను 1 స్పూన్ కారం, అదే విధంగా 1 స్పూన్ ఉప్పు, ½ టీ స్పూన్ పసుపు, అదే విధంగా ½ కప్పు పుట్నాల పప్పు, మరి 1 కప్పు వేయించిన పల్లీలు, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి। సో అదే విధంగా దీనిలోనికి మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి। కరివేపాకుని కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది। సో వీటన్నింటిని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। వేసుకున్నటువంటి పోపులో ఉన్నటువంటి ఉప్పు కారం మొత్తం పుట్నాల పప్పుకి పల్లీలకి పట్టేలాగా కలుపుకోవాలి। సో ఈ విధంగా పోపు తయారు చేసుకున్న తర్వాత తయారైనటువంటి ఈ పోపులోనికి మనం ఈ బొరుగుల్ని వేసేసుకోవాలి। ఇక్కడ నేను తీసుకునేటువంటి క్వాంటిటీ ఈ బాండ్లీ నిండుకు బొరుగులు తీసుకుంటున్నాను కాబట్టి దానికి గాను 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం సరిపోతాయి। మీరు తీసుకునేటువంటి బొరుగుల క్వాంటిటీని బట్టి ఉప్పు కారం కావాల్సింటే యాడ్ చేసుకోవచ్చు। సో ఈ విధంగా బొరుగులు వేసేసుకున్న తర్వాత వాటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। సో వీటన్నింటిని వేసినటువంటి పోపు మొత్తం బొరుగులకి పట్టేసేలాగా బాగా కలుపుకోవాలి। సో చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపినటువంటి బొరుగుల్ని ఇంకా ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద అలాగే పొయ్యి మీద పెట్టుకోవాలి। సో ఈ విధంగా తయారైపోయినటువంటి బొరుగుల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుండేస్తే అంతే, ఎంతో టేస్టీగా ఉండే మరమరాల మసాలా తయారైపోతుంది। సో దీన్ని మనం వేయించుకోవడం ముందే పొయ్యి మీద పెట్టుకొని వేయించుకున్నట్టయితే చాలా రోజులు క్రిస్పీగా ఉంటాయి। మనం వెంటనే తీసేయకుండా కొద్దిసేపు అలాగే ఒక 5 నిమిషాల పాటు స్టవ్ బంద్ చేసిన తర్వాత పెట్టుకున్నట్టయితే చాలా రోజులు క్రిస్పీగా ఉంటాయి। సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మరమరాల మసాలాని చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।